నిజం మాట్లాడితే ఏమన్నా తలకాయ 1000 వక్కలైపోతుందని ఏమన్నా శాపం ఉందా ఏంది? మెడికల్ కళాశాలల్లో పీపీపీ సరే మా విధానం ఇది పీపీపీ మాకు ఆ ప్రైవేట్ వాడు నడిపితేనే బాగుంటుంది, ప్రభుత్వం నడిపితే వేస్ట్, మా ప్రభుత్వాలు అనేది దండగా, ప్రభుత్వం అనేది నడిపితే మేమందరం పనికిమాలిన వాళ్ళం, మమ్మల్ని ఎన్నుకోవడం మీరు అందరూ చేసిన తప్పు, మీరు ప్రభుత్వం అనేది దండగా, అసలు ప్రభుత్వం అనేది పనిచేయడానికి పనికిరాదు అని మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే మీ మెడికల్ కాలేజ్, మీ మెడికల్ కాలేజ్ మేము నిర్వహించుకోలేము, ప్రైవేట్ వాడు అయితే బెటరు అంటే రేపు పొద్దున ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. పీపీపీ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ప్రభుత్వాన్ని పెడితే సరిపోతుంది కదా. ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా ప్రభుత్వం వేస్ట్ అని, ప్రభుత్వ కళాశాలలు వేస్ట్ అని, ప్రభుత్వం నిర్వహించడం చేత కాదని, ప్రభుత్వం అసమర్థులు అని, ప్రైవేట్ వాడైతే కరెక్ట్గా నడుపుతున్నాడని, అది ఒక పక్కన తప్పు చేస్తున్నారు. అయినా సరే దాన్ని సమర్థించుకోవడానికి ఆయన ఎవరు కొల్లు రవీంద్ర ఒకటే మెడికల్ కాలేజీ పెట్టారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే మెడికల్ కాలేజీ పెట్టారు. ఏం కళ్ళెదురుకుండా కనబడవా? 4 మెడికల్ కాలేజీలు క్లాసులు జరుగుతున్నాయి కదా, పాడేరుది క్లాసులు జరుగుతున్నాయి కదా. పాడేరుది ఒకటే, మేము వచ్చాక 50 క్లాసులు పెట్టాం, ఇంకేది ఒక్కటి కూడా చేయలేదు. కాలేజీ పెట్టడం అంటే కాలేజీ పెట్టడం కాదు, పునాదిగా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు. మరి అమరావతి కూడా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు కదా, పోలవరం కూడా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు కదా, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పథకం కూడా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు కదా, రోడ్డు కూడా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు కదా, ఫ్లైఓవర్ కూడా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు కదా, ఫ్యాక్టరీ కూడా భూమి తీసుకున్నంత మాత్రం అవ్వదు కదా, తర్వాత కట్టేదే కదా. అదే కదా మనం చేయాల్సింది. ఆయన భూమి తీసుకున్నాడు, ఒక కాలేజీకి 500 కోట్లతో ఒక కాలేజీ వస్తుంది, ఏడాదికి 190 కోట్లతో కాలేజీ నడుపుకోవచ్చు. దాన్ని కవర్ చేసుకోవడానికి మా వల్ల కాదు, ప్రైవేట్ వాడైతే కరెక్ట్. మళ్ళీ ఒక్క కాలేజీ కూడా రాలేదు, ఇదేం పచ్చి మోసం అర్థం కావట్లేదు. ఒక్క కాలేజీ కూడా రాలేదు. ఓ పక్కన చంద్రబాబు గారు ఒక్క కాలేజీ కూడా రాలేదంట, ఇంకో పక్కన పార్థసారథి గారు 7 కాలేజీలు వచ్చినాయి అంటారు. ఇదేందో మరి విచిత్రమైనటువంటి లెక్కలు. అంటే ప్రజలు ఏమనుకుంటారో అని కాకుండా మేము ఏదనుకుంటే ప్రజలు అదే అనుకోవాలనుకుంటారు. 17 కాలేజీలు ఉంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం, 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. అది 7 పూర్తి చేశారు అంటే ఆయన ఏం ఒక్కటి కూడా అవ్వలేదని చెప్తారు. ఎవరిది నమ్మాలి ప్రజలు? రెండోది, ఇప్పుడు క్లాసులు జరుగుతున్నది తెలియదా? ఆ తర్వాత ఇంకో 4 బిల్డింగులు పూర్తయినాయి అన్నది తెలియదా? మిగతావే కదా మనం కట్టుకునేటటువంటిది. బేసిక్గా ప్రజలకి ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్, ఇది మధ్యతరగతి బ్రతుకులతో చెలగాటం. మధ్యతరగతి వాళ్ళే ఇప్పుడు తమ బిడ్డల్ని మెడికల్ చేసుకోవాలని, ఎందుకంటే డబ్బు ఉన్నటువంటి వాడికి ఏ ప్రాబ్లం లేదు, పేదవాడికి ఇక్కడ ఆశిస్తుంటే మెడికల్ కాలేజీల సీట్లు ఇక్కడే అవకాశం, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే అవకాశం. సరే మీకు కాలేజీలు మా ప్రభుత్వాలు వేస్ట్, మేము చేయలేము, ప్రైవేట్ వాళ్ళే కరెక్టు, వాళ్ళు నిర్వహిస్తేనే కరెక్ట్ అంటున్నారు కదా, గుడ్, ఇచ్చేసేయండి. ఫీజులు ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంత ఫీజులు ఉన్నాయి, రాష్ట్రంలో ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంత ఫీజులు ఉన్నాయి, ఇదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, అదే ఫీజుల్ని ఇక్కడ ఓకే చేయండి. డొనేషన్స్ తీసుకోవద్దు, ఇతరత్ర ఏమీ తీసుకోవద్దు, అదే ఫీజులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీరు నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇచ్చుకోండి, తప్పులేదు. అలా కాకుండా ప్రైవేట్ కళాశాలల ఫీజుల తరహాలో వసూలు చేస్తామంటే మాత్రం ఇక ప్రజలు చేత్కరిస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి.